మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యి. అందరికీ నమస్కారం. నమస్తే. గుర్తులో పెట్టుకుని చరిత్రలో అవాస్తవాలు వాస్తవాలు కావు, వాస్తవాలు అవాస్తవాలు కావు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. పోలవరానికి జగన్ ద్రోహం క్షమించరాని నేరం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు, పరిపాలనకు పనికిరాడు. కేకలేస్తారు అంబోతు కేకలకోకడు. ఏంటి ఏదో తేడాగా ఉందేంటి? చాలా మంది చూసే ప్రజలకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు. మైండ్ దొబ్బిందా వాడికి? జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం పోలవరంలో ఏ మాత్రం లేదు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. సో ఇది దీని యొక్క ఉద్దేశం. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ పోలవరాన్ని పూర్తి చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోయారు, మేము పూర్తి చేసామని చెప్పండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. చంద్రబాబు నాయుడు గారు ఆనమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని అరుస్తున్నాడు భయ్యుడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నువ్వు కొట్టావా? ఏ డౌటా? చంద్రబాబు నాయుడు గారు ఆనమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది? యూ కెనాట్ సే డేట్, యూ కెనాట్ సే ఇయర్. నవ్వులాట అయిపోయింది కదా. గుర్తుపెట్టుకోండి, అంత ఈజీగా వదిలిపెట్టాం మిమ్మల్ని. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. అతను ఓడిపోయింది ట్యాంపరింగ్ వల్ల అంటున్నారు. ట్యాంపరింగ్ వల్ల కాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అలా అనుకుంటే మోడీ గారి 400 సీట్లు వస్తాయని చెప్పుకున్న వ్యక్తి ఆయన ట్యాంపరింగ్ చేసుకుని 400 ఎంపీ సీట్లు వేసుకోలేడా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మరి అదే ఏమైందిరా? ఎంపీ స్థానం ఉండేటువంటి అయోధ్య ఆ స్థానమే కోల్పోయాడు. ఆయన ట్యాంపరింగ్ చేసుకోలేడా? ప్లీజ్ నన్ను వదిలేసి. నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. ప్రశ్నని చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. నాకు చెప్పండి, ఇప్పుడు కూటమిలో ఎన్ని పార్టీలు కలిసాయి? 3. మాకు తెలుసులేరా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర గారు, అదే మోడీ గారు. ముగ్గురు కాదు, 4వ వ్యక్తి కూడా పొత్తు పెట్టుకున్నాడు. ఆయన ఎవరో కాదు, 4 వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. అందులో 4వ వ్యక్తి ఎవరో కాదు, వెంకటేశ్వర స్వామి. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేస్తాడని ఆయనగా ప్రజల్లోకి దూరి 4వ పొత్తు రూపంలో వచ్చి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చేశాడు. ప్రతి మీటింగ్ లోను పక్కన వెంకటేశ్వర స్వామి కూర్చో ఉన్నాడు. అది ఎవరు గమనించలేదు. అంతే, అది నేను చెప్తుండా, ఇది నిజాయితీగా జరిగింది. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. వెంకటేశ్వర స్వామి పొత్తులో భాగంగా ప్రతి విషయంలో తలదూర్చాడు. ఎగిస్తంటే 11 సీట్లు వచ్చినాయి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. ఆ 11 కూడా కాళ్ళు పట్టుకోండి, మేము వచ్చేస్తాం సార్, మేము వచ్చేస్తాం సార్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. కలియుగ దయంతో పెట్టుకున్నాడు. చిరంజీవి లాంటి పెద్ద వ్యక్తి దగ్గర దండం పెట్టుకున్నాడు. గంజాయి అమ్మినాడు. ఎన్ని దారుణాలు సార్. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.